4 అంశాలు నేను చెప్తాను. ఆ తర్వాత మీ ఫ్రింట్ వాళ్ళు ఏదో వచ్చారా ఉంటే ముందుగా మనం గమనం ఉంటే అడిగే వాళ్ళు వెనక ఉంటే మళ్ళీ నాకు కనిపిస్తుంది. మీరు ఏదైనా అడగాలనుకుంటే చెప్పండి, అడిగితే చెప్తాను. ముందుగా ఒక 1 వీక్ బ్యాక్ మన సీజన్లో ఫార్మా కంపెనీలో దొరకడం సంఘటన జరిగింది. అందులో సుమారు 17 మంది చనిపోవడంతో కాకుండా 38 మంది వరకు గాయపడిన విషయం అందరికీ తెలుసు, చూసాం. ప్రత్యక్షంగా వైఎస్ఆర్ మా పార్టీ తరఫున మీ నాయకులు అందరం కూడా పోయాం. ఆ మరుసటి రోజునే మా పార్టీ అధ్యక్షుడు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యక్షంగా వచ్చి ఎవరైతే గాయపడిన వాళ్ళు హాస్పిటల్లో ఉన్నారో వాళ్ళని పరామర్శించి వాళ్ళందరినీ చూసి వెళ్ళడం జరిగింది. ఆ రోజు పార్టీ ఒక డిమాండ్ కూడా చెప్పాం. ఏమని చెప్పింది మాది, ఏదైతే ఎల్జీ ఫార్మర్స్తో జరిగిన నష్టం ఏదైతే ఉందో, ఏదైతే ఆ రోజు క్షతగాత్రులకు కానీ గాయపడిన వాళ్ళకి కానీ ఏదైతే మేము ఇచ్చిన కాంపన్సేషన్ ఏదైతే ఉందో అంతకంటే ఎక్కువగా ఇవ్వాలని డిమాండ్ చేస్తాము. దాంతోపాటు మా పార్టీ తరఫున ఆర్థికంగా వాళ్ళని ఆదుకుంటామని చెప్పింది. చనిపోయిన వాళ్ళకి 5 లక్షల రూపాయలు, అలాగే ఆ కుటుంబానికి 5 లక్షల రూపాయలు, గాయపడిన వాళ్ళకి వచ్చి వాళ్ళకి రెగ్యులర్గా కోరుకోవాలని చెప్పి 1 లక్ష రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని కూడా మా అధ్యక్ష ప్రకటించడం జరిగింది. ఆ నేపథ్యంలో ఏమా ఇప్పుడు ఇప్పుడు ఓకేనా చూడు ఓకేనా మళ్ళీ స్టార్టింగ్ నుంచా. ఆ నేపథ్యంలో ఈరోజు మేము రండి ధర్మశ్రీ గారు ఈరోజు పార్టీ పెద్దలందరూ కలిసి వెళ్ళి ఎలమంచిలి పాయకరావుపేట ఆ ప్రాంతాల్లో ఎవరైతే చనిపోయిన వ్యక్తుల కుటుంబాలు ఉన్నారో, వ్యక్తుల తన కుటుంబాలు ఉన్నారో అందరికీ కూడా ఈ రోజు నుంచి ఆ చెక్కులు ఇవ్వడం ప్రారంభించాం. ఇవాళ రేపటి లోపల ఏదైతే పార్టీ ప్రకటించిందో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్థిక సాయం చేస్తామని చెప్పారో వాటన్నింటినీ కూడా 17 మందికి 4 జిల్లాల్లో ఉన్న ఎవరైతే చనిపోయిన వ్యక్తులు తన కుటుంబ తాలూకా లేఖ ఉన్నారో వాళ్ళకి ఆ చెక్కులు అందజేయడం జరుగుతుంది. అలాగే ప్రత్యక్షంగా ఎవరైతే గాయపడిన వాళ్ళు ఉన్నారో వాళ్ళకి తీసుకెళ్లి హాస్పిటల్లో ఇంట్లో ఉంటే ఇంట్లోనూ వాళ్ళకి రేపు సాయంత్రం లోపల ఈ చెక్కులన్నీ కూడా ఇస్తున్న విషయాన్ని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం ఇవాళ ఈరోజు. ఇక రెండో విషయానికి వస్తే అధికంగా వర్షాలు ఎక్కువ పడుతున్నాయి మన ప్రాంతంలో. వాతావరణ శాఖ తాలూకా సమాచారం చూస్తే రేపటి వరకు కూడా ఇంకా ఉంటాయని చెప్పని ఉన్న విషయం మనకు తెలుసు. ఉన్న విషయం సమాచారాన్ని అందరికీ కూడా వస్తున్నాయి. ఇప్పటికే మన పార్టీ నిర్ణయం చేసింది అధిక వర్షాలు ఏ ప్రాంతాలు అయితే ఉన్నాయో ఆ ప్రాంతాల్లోనూ మా కార్యకర్తలు ప్రజలందరూ అప్రమత్తమై మా సహాయక చర్యల్లో పాల్గొనాలని చెప్పని కార్యకర్తలందరికీ కూడా మా అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ప్రకటించారు. అందరం కూడా దాంట్లో నిమ్మకం ఉన్నాం. కాకపోతే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్ 12వ తారీఖు నాడు ప్రమాణ స్వీకారం చేశారు. జూన్ 12. అప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు విద్య పట్ల కానీ విద్యార్థుల పట్ల కానీ చూస్తే చూస్తుంటే మన సుమారు 9-10% విద్యార్థులు పెట్టే మధ్యాహ్న భోజనం పథకంలో వాళ్ళకి గౌరవాహారం పెట్టడం, వాళ్ళకి అస్వస్థలు అవ్వడం, వారు హాస్పిటల్కి వెళ్ళడం, 3 విద్యార్థులు అయితే చనిపోయిన పరిస్థితిని కూడా మరి మనం అందరం కూడా చూసాం. నిన్నటి రోజున కూడా దుబ్రగుంటలో
బాంగడికి బాలిక కళాశాలలో అయితే అక్కడ కూడా దయాదేవి కూడా వాళ్ళు ఎఫెక్ట్ అయిపోయారు. సుమారు 40 మంది విద్యార్థులు. ఒకటిగా 9 వరుసగా మనం చూస్తే డేట్లతో సహా చూస్తే ప్రభుత్వం వచ్చి 12వ తారీఖు నాడు అధికారంలోకి వచ్చింది. ఇది వాళ్ళు వచ్చి ప్రమాణ స్వీకారం చేశారు. మంత్రుల శాఖలు వచ్చి 13వ తారీఖున కేటాయించారు. 27వ తారీఖు నాడు వైఎస్ఆర్ జిల్లా ముద్దనూరు బాలిక ఉన్నత పాఠశాలలో ఎస్సీ బాల సంక్షేమ వసతి గృహంలో కలుస్తామని తిని 7 అస్వస్థులయ్యారు. అక్కడి నుంచి 15వ తారీఖు 7వ నెలలు అయితే తిరుపతి జిల్లా నాయుడుపేటలో 139 మంది విద్యార్థులు. అలాగే 4 నెల ఆగస్టు ఈ నెలలో 4వ తారీఖున అయితే నంద్యాల జిల్లా కేంద్రంలో ఉన్న వెంకటేశ్వర గ్రామ పరిధిలో ఉన్న ఎన్టీఆర్ పాఠశాలలో 100 మంది ఫుడ్ పాయిజన్కి ఎఫెక్ట్ అయ్యారు. అదే 19వ తారీఖు 8వ నెల ఈ నెలలో 19వ తారీఖు చూస్తే అనకాపల్లి కోటగొట్లో ఉన్న భాషా ట్రస్ట్లో మనందరం కూడా చూసాం. మన జిల్లాలో జరిగింది. ఇంకా కలుషాన్ని తిని 38 మంది, అది ప్రైవేటు సంస్థ చేస్తున్న ఆర్గనైజ్ చేస్తుందంటే 38 మంది. అదే 21వ తారీఖు తేదీ నాడు అందులో 3 చనిపోయారు కూడా 38లో. అలాగే 21వ తారీఖు నాడు అపోలో కాలేజీలో 300 మంది విద్యార్థులకు వచ్చి వాంతులు విరోచనాలతో విరోచనాలు ఉన్న విషయం తిని. అలాగే 25/8 బాపట్ల మండలంలో సూర్యలంక ఎయిర్ ఫోర్స్ కేంద్ర విశ్వవిద్యాలయంలో అక్కడ వచ్చి 25 మందికి విద్యార్థులు వచ్చి అస్వస్థతకు గురయ్యారు అక్కడ. అలాగే 27/8 శ్రీకాకుళం జిల్లా తామరాపల్లి మహిళా రెసిడెన్సీ కాలేజీలో ఎలుకలు కడిచి 5 వచ్చి అస్వస్థులయ్యారు, అది గాయాలయ్యాయి. అలాగే 27/8 అదే రోజు కాకినాడ జిల్లా ఏలేశ్వరంలో బిఆర్ అంబేద్కర్ బాలిక గురుకుల పాఠశాలలో 62 మంది వాళ్ళు అస్వస్థులయ్యారు. మొన్న మనం చూసాం ఏలూరులో 28వ తారీఖు నాడు IIITలో నూజివీడు IIITలో 300 మందితో పాటు సుమారు 3 రోజుల్లో 800 మందికి ఎఫెక్ట్ అయిపోయింది కలుషిత ఫుడ్ పాయిజన్ అయ్యి. అంటే సుమారు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ 2 నెలల కాలంలో 2000 మంది విద్యార్థులకు వచ్చి ఈ ఫుడ్ పాయిజన్ వల్ల వచ్చి ఎఫెక్ట్ అయిన నేపథ్యం ఇది కూడా ఏమనంటే గత ప్రభుత్వాల వైఫల్యం. ఇది ఏ ప్రభుత్వం వైఫల్యం? ఇది ఫుడ్ పాయిజన్కి అంటే మానిటరింగ్ సరైన పర్యవేక్షణ లేకపోవడం వల్ల వాళ్ళకి ఎవరైతే ఈ అక్కడున్న స్థానికంగా ఉన్న అధికార యంత్రాంగం కానీ లేకపోతే ఈ ఫుడ్ ఎవరైతే క్యాటరింగ్ చేస్తున్న వాళ్ళు కానీ నూజివీడు లాంటి సంస్థకైతే లేదు బయట వాళ్ళకైతే వాళ్ళ మీద సరైన పర్యవేక్షణ లేకపోవడం, భయం భక్తి లేకపోవడం వల్ల జరిగిన పరివాసనం. ఒక ఇన్సిడెంట్ లేదా సరైన తీసుకుంటే మిగతా రాష్ట్రం అంతా కూడా అప్రమత్తం అయ్యేవారు, భయపడేవారు. ఎంతసేపు స్టేట్మెంట్కి లేకపోతే పరనందుకి సమయాన్ని కేటాయిస్తూ ఆలోచన చేయకుండా ఇవాళ చేశారు. నిన్నటి రోజున దుబ్బరగుండ మండలంలో బాగుండ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఫుడ్ పాయిజన్తో అస్వస్థతకు గురై విద్యార్థుల పరిస్థితి నిలకడగా ఉందని డిఎంఓ వచ్చి చెప్పారు. నిలకడగా ఉంది. కానీ ఆశ్రమ పాఠశాల ప్రస్తుతం 60 మంది డయేరియా లక్షణాలు ఉండటంతో వారందరినీ 60 మందిని హాస్పిటల్కి చేర్చారు. ఏంటి ఏం చేస్తుంది?
ప్రభుత్వం ఏం చేస్తుంది, విద్యాశాఖ ఏం చేస్తుంది, లేకపోతే ఆ జిల్లా యంత్రాంగం, జిల్లా కలెక్టర్లు జిల్లా యంత్రాంగం ఏం చేస్తున్నారు, ఏంటి ఆలోచన చేస్తారు చెప్పండి. దయచేసి దృష్టి పెట్టండి. పిల్లల తాలూకా జీవితాలతో మనము మాట్లాడుకోవడంగా అశ్రద్ధ చేయొద్దు. ఒక బాధ్యతతో ఆలోచన చేసి చేయండి. అకౌంటబిలిటీ చేయండి. ఎవరు తప్పు చేస్తే వాళ్ళ మీద అకౌంటబిలిటీ చేయండి. ఎవరి మీద చర్యలు లేకపోతే ఏ విధంగా ఉంటాయి? ఈ ఇన్సిడెంట్ జరిగిన వెంటనే ఒక రివ్యూ జరిగి దానికి ఎవరికొకరికి బాధ్యత తప్పు చెప్పి వాళ్ళని పర్యవేక్షణ చేయమని తిరిగి దాని మీద రిపోర్ట్ తెప్పించుకొని మళ్ళీ ఇంకొదైనా జరగకంట రాష్ట్రం అంతా కూడా దాన్ని అప్రమత్తం అయి చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా. ఏ ఆలోచన లేదు. దయచేసి ఇంకో ఇన్సిడెంట్ జరగకంట, ఇలాంటి మళ్ళీ పునరావృతం అవ్వకంట. ఎప్పటికైనా ఈ 10 ఇన్సిడెంట్లు అయిపోయి 2 నెలల్లో, ఇంకా 11వ రాష్ట్రంలో జరగకంట చర్య తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాను. దయచేసి ఇది కాకుండా మొన్నటి రోజులు మనం చూసాం గుడ్లవల్లూరులో ఇంజనీరింగ్ కాలేజీలో, ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీ హాస్టల్లోనూ సీసీ కెమెరాలు ఫిక్స్ చేశారంటే ఆడపిల్లల హాస్టల్లో బాత్రూంలో. ఇప్పుడు 3 రోజులు అయింది, ఏమైనా ఎవరి మీద చర్య తీసుకున్నారా? బాధ్యతల నాయకులు ప్రభుత్వం వచ్చి దాని పని అవుతే వాస్తవమైతే వాస్తవం, కాదంటే కాదు. పిల్లలు చెప్తున్నారు 300 మంది ఆ వీడియోలు వచ్చి బయటకు వచ్చాయండి, మా తాలూకా జీవితాలు నాశనం అవుతాయండి అని చెప్పి ఆ పిల్లలు వాళ్ళకి ఏమవ్వాలి? ముక్కుపచ్చలని పిల్లలు, ఆ కుటుంబాలు ఎంత క్షోభ అనుభవిస్తుంది, ఆ పిల్లలు ఎంతవరకు అనుభవిస్తారు? ఏమైనా ఆలోచన చేశారా? ఎంతసేపు ముఖ్యమంత్రి మరి ఆదేశించారు, మేము వచ్చి దాని మీద ఇది చేస్తున్నాము, ఎంక్వైరీ చేస్తున్నాము. ఎన్ని రోజులు ఎంక్వైరీ చేస్తారు? ఓ బాత్రూంలో కెమెరా ఉన్నాయా లేవని చెప్పడానికి ఎంక్వైరీకి ఏంటి? ఓ బాధితుల అధికారులు 2-3 వెళ్ళి ఇది ఎంతో ఈ చెన్నై, దీనివల్ల ఆయన ఎంత ఏమవుద్ది, ఇంకా మిగతా వాళ్ళందరూ కూడా దాని మీద స్టడీ అవుతారు. దీంట్లో నెగ్లిజెన్స్ ఏమైనా చూపెడితే అది అలవాటు కింద మారిపోతుంది. ఆలోచన చేయాలి ప్రభుత్వాలు. పిల్లలతో ఎక్కడ చూసినా సరే విద్యార్థుల మీద ఏంటి ఇదంతా? ఇంకా ఎందుకు చెప్తానంటే, నేను 2.5 సంవత్సరాలు 3 సంవత్సరాలు విద్యామంత్రిగా చేశాను. నేనేదో గొప్పగా చెప్పుకోవడానికి మీ ముందుకు రాలే. ఇన్సిడెంట్లు అనేవి ఎక్కడో ఒకటో అరో జరిగిన నేపథ్యాలు వస్తుంటాయి. వచ్చిన వెంటనే సంబంధిత మంత్రో లేకపోతే సంబంధిత అధికారో సంబంధిత జిల్లా అధికారో లేకపోతే రాష్ట్ర అధికారో దాని మీద స్పందించి దాని మీద సీరియస్గా దాని మీద ఆలోచన చేసి దాన్ని కట్టుదిట్టం చేసి మళ్ళీ ఇలాంటి జరగకుండా ఉండడానికి ఏ నిర్ణయాలు తీసుకు ఒక ఎస్ఓపి రిలీజ్ చేసి దానికి మళ్ళీ పర్యవేక్షణ పెట్టి చేస్తే ఇవే రావే. ఇది ఎక్కడైనా దొరుకుతున్నాయో చెప్పండి, ఇప్పుడు ఎక్కడైనా సరే. ఈ 10 ఇన్సిడెంట్ జరిగే మిడ్ డే మీల్స్ మీద ఒక వీడియో కాన్ఫరెన్స్ తీసుకుని రాష్ట్రం అంతా ఇది జరగడానికి వీల్లేదని అందరికీ ఇచ్చి ఒక్కొక్కరిని దాని పర్యవేక్షణ పెడితే ఎందుకు జరుగుతాయి? మరి గత ప్రభుత్వ అలసత్వాలను తోసేయడానికి అవ్వదు. ఎందుకంటే గత ప్రభుత్వాల్లో మరి ఇన్ని ఇన్సిడెంట్ జరిగే వరుస పెట్టి ఇన్ని ఇన్సిడెంట్లు ఎప్పుడు జరిగే చెప్పనండి. ఒకే నెలలోనూ ఒకే 2 నెలల్లో 3 నెలలు జరిగింది చెప్పండి. ఆ నేపథ్యాలు ప్రభుత్వాలు కాదు, ఇక్కడ అక్కడున్న అలసత్వాలను వచ్చి మనం అశ్రద్ధ చేస్తే వచ్చే ప్రమాదాలు ఇవి.
దాని దగ్గర రాజకీయాలు చూపించడానికి అవకాశం లేదు. ఆలోచించండి, ఎందుకు చెప్తున్నాను రాజకీయాలు అంటే, నేను 2-3 రోజులు ఇక్కడ వచ్చి విద్యాశాఖ మంత్రి మన జిల్లాలో పర్యటించారు. చాలా సంతోషం. ఏ కారణం మీద వచ్చినా పర్యటించారు, కారణాలు పక్కన పెడితే. నిన్న భీముడిపట్నంలో కస్తూరిబా పాఠశాలకు వెళ్ళారు, అక్కడ చూశారు. ఇదిగో ఆంధ్రజ్యోతి పేపర్లో వేసిన ఒక మంచి ఫోటో, విద్యార్థులతో ఆయన కూర్చొని సంభాషిస్తున్న ఫోటో. ఎంత అందంగా ఉంది చూడండి. పిల్లలు ఎంత దగ్గర ఉన్నారో చూడండి. ఆ క్లాస్ రూమ్లో వచ్చి డిజిటల్ క్లాస్ రూమ్ చేసాము, ఎంత అన్నిటి ఇంటరాక్టివ్ ప్యానల్స్ పెట్టాము. అంతతో ఏ విధంగా ఆయన ఇంటరాక్ట్ అయ్యాడు, ఇంకో స్కూల్లో ఉన్న విద్యార్థులని ఏ విధంగా అయ్యారో మీ పత్రికలు కూడా చూసే కదా. 1 రూమ్ 2 రూమ్లో పెట్టలే కదా. ఈ రాష్ట్రంలో 6వ తరగతి పైన ఉన్న సుమారు 40,000 క్లాస్ రూమ్లో వచ్చి ఇంటరాక్టివ్ ప్యానల్స్ పెట్టాం. సుమారు 20,000 క్లాస్ రూమ్లో వచ్చి స్మార్ట్ టీవీలు పెట్టాం 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు. ఇంగ్లీష్ మీడియంని ఎంకరేజ్ చేస్తాం, తెలుగు మీడియంని మేము తీసిలేదు, ఇంగ్లీష్ మీడియం ఎంకరేజ్ చేస్తాం. తల్లిదండ్రులు కోరుకున్నారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న 39 లక్షల మంది పిల్లలు చదివితే ప్రభుత్వ పాఠశాలలో 65-66%, 67% మంది ఇంగ్లీష్ మీడియంలో ఎగ్జామ్స్ రాస్తున్నారు. వాలంటరీగా, ఎవరి ఒత్తిడి లేదు దాంట్లో. ఇది వాస్తవం కాదా? అవునా? సాక్షాత్తు విద్యామంత్రి గారే ఇగో ఇక్కడ హైలైట్ చేశాం, ఆయన చెప్పిన మాటలు. వెరీ గుడ్ అని చెప్పిన మాటలు. వాళ్ళు ఇంటర్నల్ అసెస్మెంట్ వాళ్ళు ఎగ్జామ్స్ రాసుకుంటే ఆ పేపర్లు చూసి ఆయన ఇంప్రెస్ అయ్యి ఆయన ఏ విధంగా వాళ్ళని అప్రిషియేట్ చేశారనేది. అంటే ఇది ఒక గంటలో అరగంటలో అయిపోయింది కాదు కదా. ఇది గత ప్రభుత్వాలు చేసిన ఘనత. గత సంవత్సరం జరిగిన ఘనత ఇది. అవన్నీ వదిలేసి ఎంతసేపు ఇంకా మిగతా అవన్నీ పెట్టుకొని అవన్నీ కాదు. ఒక బాధ్యతగా ప్రజలు వచ్చి అధికారం ఇచ్చారు, అధికారానికి ప్రత్యేకంగా బాధ్యతగా మనం మెలగాలి. ఇవన్నీ ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాను, సజెస్ట్ చేస్తున్నాను, డిమాండ్ చేస్తున్నాను. అమ్మఒడి దేనికి ఇచ్చామండి? ఎవరైతే పేదరికంలో ఉన్న పిల్లలు వచ్చి వాళ్ళు 10 సంవత్సరాలు దాటిన తర్వాత చదువులు మానుకొని పనికి పాటికి ఆ తల్లి పంపిస్తుందని, అలా పంపకూడదని, ఆ పిల్లవాడికి చదువుకోవడానికి అవకాశం ఉండాలి కాబట్టి ఆ ప్రోత్సాహంగా ఆ పిల్లవాడి తరఫున ఆ తల్లికి 10,000 రూపాయలు ఇచ్చాం. సరే, మన జరిగిన ఎన్నికల్లో వచ్చి ఇప్పుడున్న ప్రభుత్వం ఆ పార్టీ నీకు 15 నీకు 15 నీకు 15 నీకు 15 అని చెప్పింది. ఓకే, ఫైన్, అది వాళ్ళ పార్టీ సిద్ధాంతం, మేము దాంట్లోకి వెళ్ళాం. దాన్ని ప్రజలు వచ్చి అంగీకరించారు. ఓకే, ఫైన్, మాకు అభ్యంతరం లేదు. నీకు 15 నీకు 15 నీకు 15 నీకు పక్కన పెట్టి ఫస్ట్ ఇంతకుముందు ఇచ్చిన ఆ 15 నేను ఇస్తే ఆ పిల్లోడు వచ్చి పనికి వెళ్ళకంట స్కూల్కి వెళ్తాడు. లేకపోతే ఆ అవకాశం, ఆర్థికంగా అవకాశం లేకపోతే మళ్ళీ ఆ పనికి పరిస్థితి వస్తుంది. ముందు ఒక 15 ఇస్తే తర్వాత నీకు 15 నీకు 15 నీకు 15 ఇమ్మనండి. చర్చిస్తుంటే మొత్తం ఆ నీకు 15 నీకు 15 నాకు 15 నీకు 15 అందరికి ఇచ్చేస్తే మంచిదే. మరి బొమ్మ చూసాం, నాడు నేడు phase 1, phase 2, phase 3 సుమారు 12,000 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమం చేయాలని మేము నిర్ణయించాం. మొదటి విడతలో 4,000 దగ్గర సుమారు 3,800 కోట్లు ఖర్చు చేసాం. రెండో విడతలో 7,000 కోట్లకి దాన్ని వచ్చి ఎస్టిమేట్ చేసాం. దాన్ని కొనసాగించాం. అందులో మేము ప్రభుత్వం అయిపోతున్నప్పటికీ
3,000 చిల్లర నా దగ్గర 4,000 వరకు దానికి కూడా ఖర్చు చేసాం. ఇంకా 3,000 4,000 ఉంది. ఇంకా 3 ఫేజ్ వచ్చి ఇంకా మళ్ళీ ఇవ్వాలి. దయచేసి అవి పూర్తి చేస్తే ఈ రకంగా రాష్ట్రంలో 40,000 స్కూల్స్ తయారవుతాయి. 40,000 స్కూల్స్ వస్తాయి. పిల్లలు కింద కూర్చొని చదువుకోకుండా, చెట్టు కింద పుట్టు కింద ఉండకుండా, ఏదైతే విద్యాశాఖ మీద వెళ్తున్నప్పుడు వాళ్ళు ఎంత అందంగా కనిపించి వాళ్ళతో మా మంత్రి గారితో వచ్చి శభాషణ అనిపించుకున్నారో ఆ రకంగా వాళ్ళు తయారవడానికి ఉంటుంది. ఇవన్నీ ఎందుకంటే ఏదైనా ఒక ప్రక్రియ చేస్తే దాని రిజల్ట్ వెంటనే రాదు. కొన్ని రిఫార్మ్స్ చేస్తే దాని తాలూకా ఫలితాలు వెంటనే రావు. 4-5 సంవత్సరాల తర్వాత దాని ఫలితాలు వస్తాయి. అందుకు విద్యారంగంలో వచ్చేసిన ఫలితాలు ఇంకొక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు పోతే అదే సేమ్ కంటిన్యూ అయితే అప్పుడు వస్తాయి. కానీ దీని ఫలితాలు వస్తాయి. అది జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన చేసింది. అది మా ప్రభుత్వం వచ్చేప్పుడు ఆలోచన చేసి మేము చేసింది. ఏదో గొప్పగా చెప్పుకోవట్లే. అది వాస్తవం. అది నేను విద్య అనేది వచ్చి ఒక ఏదో వెల్ఫేర్ కాదు. విద్య మీద ఖర్చు పెట్టిన ప్రతి పైసా కూడా అది వెల్ఫేర్ కాదు. అది పెట్టుబడి ఈ దేశానికి, మానవ వనరుల అభివృద్ధి. ఆ పోర్ట్ఫోలియో పెట్టిందే హ్యూమన్ రిసోర్స్ కదా గవర్నమెంట్కి. ఆ కార్యక్రమం అది దాన్ని ఆలోచన చేయకుండా ఇవన్నీ చేసి అదో పర్యవేక్షణ లేకుండా ఇవి చేసి ఈ 10 నిమిషాలు జరిగితే ఎంత సిగ్గండి, ఎంత ఇబ్బంది అండి, ఎంత బాధ అండి. ఓ పిల్లవాడు ప్రాణం పోతే ఆ తల్లి తండ్రి ఎంత ఆ కడుపు చొక్క మనం తడుకోవాలని కడుపుకోతుంది. ఇవన్నీ కూడా పర్యవేక్షణ లేకపోవడం వల్లే, ఇంకేమీ కాదు. దేర్ ఇస్ నో మానిటరింగ్. ఇది అందుకు మేము ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తుంది ఏంటంటే, నా ప్రభుత్వాన్ని నా సలహా సూచన ఏంటంటే, ఏదైనా ఒక ఇన్సిడెంట్ వచ్చి ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగితే అది ఎందుకు జరిగింది, జరగడానికి కారణాలు ఏంటి, అది మానవ తప్పిదం అయితే ఇమీడియట్ దాని యాక్షన్ తీసుకుని ఎవరు చేస్తే వాళ్ళ మీద అశ్రద్ధ ఎవరిదైతే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి. అది 10 మందికి తెలియాలి. దాన్ని మళ్ళీ జరగకుండా ఉండడానికి దానికి మళ్ళీ ఒక ఎస్ఓపి తయారు చేసుకోవాలి. అంతేగాని ఈ కార్యక్రమం చేయకూడదు. కాబట్టి చేయాలనేది నా తాలూకు డిమాండ్. అందుకే మిమ్మల్ని అందరినీ ఈరోజు పిలిచాము. ఈరోజు మీ ద్వారా చెప్దామనే ఉద్దేశంతోనే ఇది చెప్పాను. ప్రభుత్వానికి కూడా ఒక లేఖను కూడా ఇవన్నీ పెట్టి రాసి దీని మీద చర్య తీసుకోవాలి, త్వరితగతంగా ఒక విధానాన్ని రూపొందించండి అని చెప్పి వాళ్ళకి కూడా తెలియజేస్తాం. ఇంకేమన్నాయా? నేను కూడా అదే చెప్తాను కదా బాబు. నేను నేనున్నా ముఖ్యమంత్రి గారు వచ్చి చెప్పారు మేము ఎంక్వైరీ చేస్తామంటే కాదు అథారిటీగా చెప్పాలి. వినండి, సిపి కాదు అథారిటీ. మరి వాళ్ళు ఇస్తే మరి ఎందుకు ఈ ధర్నాలు చేస్తున్నారు? ఇంకా ధర్నాలు చేస్తున్నారు? ఎందుకు కూర్చున్నారు? పిల్లలకి ఏం పని లేక ఎందుకు వాళ్ళ దగ్గర వీడియో క్లిప్పింగ్స్ చూపెడుతున్నారు? ఎక్కడి నుంచి వచ్చాయి మరి ఇవి? నేను ఆపాదించట్లేదు, వాస్తవాలు చెప్తాను. వాస్తవంగా అది అయితే అథారిటీకి అథారిటీ నేను చెప్పనండి. ఆ విద్యాశాఖ మంత్రినో, హోంమంత్రినో, ఆ డీజీనో, లేకపోతే ఆ ప్రిన్సిపల్ సెక్రటరీనో, ఏదో ముఖ్యమంత్రి గారినో, ముఖ్యమంత్రి కార్యాలయంలో మరి కూర్చొని వారికి పెట్టి ఇది వాస్తవం కాదు, మీరు భయం పడుతున్నారు, మీరు అప్రద భావం అక్కర్లేదు, మీ ప్రభుత్వం ఉందని చెప్పి ధైర్యం మనకి తప్పే ఉంది. ఇవ్వాలి కదా.
మళ్ళీ ఇదే పనికి మాలింది. వైసీపీ అయితే ఎవడో వైసీపీ చేస్తాడా, తెలుగుదేశం చేస్తాడా, జనసేన చేస్తాడా, లేకపోతే ఇంకో పార్టీ చేస్తాడా, ఇది కాదు కదా. ఎవడు వెదవైతే ఆ వెదవని శిక్ష చెప్తున్నాం. ఎవడు వెనకేసుకొని రాలే. నేను ఎప్పుడైనా ఈ పార్టీ వాడిని చెప్పాను మీకు నేను ఇంతసేపు నేను మాట్లాడిన మాటల్లో చెప్పండి. అందరితో ఆడపిల్లలతో వాళ్ళతో మనం ఎలాగండి వాళ్ళ జీవితాలతో తప్పు కదా అది. మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన విద్యార్థుల కంటే మెను అనేది ఇచ్చారు. ఇప్పటికి కూడా అంటే ఆ మెనుకు తగ్గట్టుగా పెరిగినటువంటి ధరలకు అనుగుణంగా లేవు. దానివల్ల క్వాలిటీ లోపించడం కానీ ఈ డయేరియాలకు మిగతా కారణం అనేది ఒక వాదన ఉంది. దీనిపైన ఏమంటారు? సార్ నేను ఒకటి చెప్తాను, టైం టు టైం ధరలు పెరుగుతుంటాయి. ఒకవేళ ధరలు పెరిగితే దానికి తగ్గట్టు ధరలు మనం వాళ్ళకి ఇచ్చిన రెమ్యూనరేషన్ పెంచాలి, కేటాయింపులు పెంచాలి. టైం టు టైం దాన్ని రివ్యూ చేసుకో. అదే కదా చెప్పింది. ఎక్కడ లోపం వచ్చింది, ఎందుకు అందులో వచ్చి సబ్స్టాండర్డ్ ఎందుకు వచ్చింది, కారణాలు ఏంటి తెలుసుకోవాలి కదా. కానీ ట్రిపుల్ నేను ఉన్నప్పుడు ట్రిపుల్ శ్రీకాకుళంలో వచ్చి ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఈ రకంగానే వెంటనే పరిగెట్టి వెళ్ళాము. నాతో పాటు ఇంకో నలుగురిని తీసుకెళ్ళాను. నలుగురు 4 పక్కన వెళ్ళాము. స్టూడెంట్స్ చూసి ఆ టీచర్స్ వచ్చి కొంతమంది స్టూడెంట్స్ వచ్చి భయం పెట్టారు. మామూలుగా వాళ్ళ దగ్గర పంపించారు. వాళ్ళ దగ్గర నుంచి నేను ఇంటర్నల్గా తెప్పించుకున్నాను ఏ రకంగా జరుగుతుంది, ఏ రకంగా ఉన్నదని. వాళ్ళు చెప్పారు వాస్తవాలు. సార్ ఇక్కడ భోజనం వచ్చి ఇన్ టైంకి ఇవ్వట్లేదండి, ఇస్తున్న క్వాంటిటీ సరిపోతుందండి, కూరలో వచ్చి ఉప్పు లేదండి, పప్పులో వచ్చి పలచగా ఇస్తారండి, మజ్జిగ అయితే పలచబడి చెప్పారు. వెంటనే అవన్నీ కూడా పెట్టుకుని మన్నాడు వచ్చి ఆఫీసులు పిలిపించాం. ఏంటిదంతా అన్నాం. లేదు సార్ అన్నారు. నో, నాకు ఆ రిపోర్ట్ తెప్పించుకొని నేను స్వయంగా వచ్చి వాళ్ళు ఇచ్చిన రిపోర్ట్ అని చెప్పాం. దాని మీద ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేశాం. అలాంటి పర్యవేక్షణలు అంటాను. మానిటరింగ్ సరిపోవాలంటాను. 3 నెలలు అయింది. అంతకుముందు మరి న్యూజివీళ్ళు ఎందుకు జరగలేదు, ఇంతకుముందు ఎందుకు రాలేదు, ఇప్పుడు ఎందుకు వచ్చింది ఒకేసారి 800 మందికి? న్యూజివీల్లో ఆ వీసీ గారు అక్కడే ఉండేవారు, ఛాన్సలర్ అక్కడే ఉండేవాడు కదా మన కేసీ రెడ్డి గారు. నేనేమంటా అంటే ఇలాంటివన్నీ ఇన్సిడెంట్లు వస్తుంటాయి. అయినా వచ్చిన తర్వాత ఇమీడియట్ దాని మీద రెస్పాండ్ అవ్వాలి. అయితే మళ్ళీ ఇంకో ఇన్సిడెంట్ జరగదు. ఎప్పుడైతే ఒక ఇన్సిడెంట్ మనం అసత్వం వహించామో పర్వాలేదులే, ఈ ప్రభుత్వం చూసి కూరుకున్నదిలే, లేకపోతే ఇల్లుగో ఇందాక అబ్బాయి చెప్పినట్టు అలా వైసీపీకి వచ్చి సోషల్ మీడియా పనిచేసి వెళ్ళే, లేకపోతే వైసీపీకి వచ్చి సెల్యూట్ కొట్టి వెళ్ళే. రోజు మనుషులతో 100 మంది వచ్చి మొత్తం ఫోటో తీసుకుంటారు. ఆ ఫోటో చూపెట్టి అనుకోండి దాని నుంచి తప్పుదం అయిపోదాం అంటే అది కాదు కదా. ఎవడైతే పోయింది, ఎవడైతే తప్పు చేసినాడు, పార్టీకి సంబంధం ఏంటి? చట్టాన్ని చేతిలో ఎవరిచ్చాడు అధికారం? మన ప్రకారం ప్రవర్తించాలి. ఇంకేంటి నేను ఇష్టం విఫలమైందా? 3 నెలలకి విఫలం అయిపోద్దా చెప్తా. నువ్వు రాసుకోవాలంటే రాసుకో, నువ్వు వద్దాం లేదు. నువ్వు రాసుకోవాలంటే రాసుకో, నువ్వు వద్దాం లేదు. కానీ విఫలమైంది నువ్వు అడిగావు కాబట్టి రాసుకో, నువ్వు వద్దాం లేదు. నేనేమంటున్నానంటే ఇన్సిడెంట్ జరిగిన తర్వాత దాని మీద పర్యవేక్షణ ఉండాలి, రోజు మానిటరింగ్ ఉండాలి. మళ్ళీ అలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ప్రభుత్వం ప్రయత్నాలు చేయాలి. మనకు ప్రభుత్వాన్ని మనకు ప్రజా అధికారం ఇచ్చింది వచ్చి మనం మంచి పరిపాలన ఇస్తామని, మా పిల్లలు చచ్చిపోమని ఎవరో.
అదే అంటున్నాను. ఈ దాయడం ఇప్పుడు నేను పోలీసులు కేసు పెట్టి అది అరెస్ట్ చేసి అది బయటకు వచ్చినానుకో మిగతా కళాశాలతో జాగ్రత్తగా ఉంటారు. దాయడం వల్ల వచ్చిన లోపాలు ఇవి. ఇలాంటివన్నీ కూడా దాయడం వల్ల వచ్చిన అనర్థాలు. వాడేదో బతిమాలితే లేదా వాడేదో ఎవరితో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే నాలుగుతో ఇన్ఫ్లుయెన్స్ చేస్తే దాస్తే ఏమవుతుంది పోతాయి. వాస్తవం కానప్పుడు వాడి మీద శిక్షించకూడదు, వాస్తవం అయినప్పుడు శిక్షించాలి, తప్పదు కదా. చేయకపోతే అదే అనర్థం కదా, తప్పు కదా. నేను మూతి మంచి పెట్టు ఏముంది. ఏంటి ఏంటి అది కాదమ్మా. వస్తాయి పార్టీకి ఇబ్బందులు వస్తాయి, వాళ్ళ తాలూకా సంసార జీవితంలో కూడా ఇబ్బందులు వస్తాయి. ఇవి వస్తాయి. పార్టీ నిర్ణయం పార్టీ తీసుకుంటుంది. పార్టీకి నష్టం వచ్చినప్పుడు పార్టీ నిర్ణయం పార్టీ తీసుకుంటుంది. అది కొంతమంది ఎమ్మెల్సీలు అట్ ది సేమ్ టైం ఎంపీలు రాజీనామా చేసి బయటకు వస్తున్నారు. సో అంటే రావడానికి అంటే పార్టీలో అంతర్గత సమస్యలు వ్యక్తిగత కారణాలు అంటారు. వాళ్ళు ఏం చెప్పారు? వాళ్ళు వచ్చారుగా, టీవీలో చూస్తాం కదా మనం. వాళ్ళు చెప్పిందని మనం దాన్ని ఖండించాలా, లేకపోతే మమ్మీ చెప్పిందని మేము బలపరుచుకోవాలా? అందుకే రాజకీయాలు పలకం అయిపోయి. రాజకీయ నాయకుడు అంటే అందుకే నేను నిన్న జోక్ చెప్తే మీరు నమ్మరు. నాకు ఒక విజయవాడ ఒక ఇల్లు కావాలని తిరుగుతున్నాను, ఇది అద్దె కోసమని. ఒక 2 ఇల్లు 3 ఇల్లు, ఇల్లు నాకు కొద్దిగా ఓల్డ్ హౌస్ కానీ కొద్దిగా నచ్చిన కనిపించి ఎవరంటే అమెరికాలో ఉన్నాను డాక్టర్ అంటే నాకు ఇవన్నీ ఫోన్ ఇచ్చాను. నాకు ఇవన్నీ ఎందుకు సార్ మీరు పెద్దవాళ్ళు మీరు మాట్లాడుతుంటే పర్లేదు, ఇది తప్పే ఉందని మాట్లాడేది. సార్ రాజకీయ నాయకులు అంటే కొద్దిగా ఇబ్బంది సార్. ఏంటి? అవునండి, మీకే కాదు బ్యాంకులు కూడా అప్పు ఇవ్వండి రాజకీయ నాయకుడికి. ఏంటి అద్దెగా మీరు ఏ కాగితం వస్తే కాగితం రాసుకోండి అంటే పరిస్థితి వాస్తవం అది. అంటే రాజకీయాలు రావడం కారణం అది. ఇప్పుడు ఈ మధ్య 3-4 రోజులు బట్టి ఒక సీరియల్ చూస్తున్నాం. అది అవసరమా? అదంత అవసరమా? దాంట్లో నేను రోజుకి వెళ్ళను కానీ ఏమయ్యా చూసుకోండి, ఏ సీరియల్ మీరు చూసుకోండి. అది ఏంటి? అది ఎంతవరకు దానికి ఎంత స్పేస్ ఇవ్వాలి? ఈ 10 నిమిషాలు చెప్పాను, ఇవి ఎక్కడ నీ 10 నిమిషాలు పేపర్లు వచ్చాయా? గొడ్ల వేలు పేపర్లు వచ్చిందా? ఏదో ఒక గంటలో వచ్చి పోయింది. ఏంటి నేను చెప్పే ప్రయత్నానికి కొంత ఇది ఉంటుంది, లిమిట్ ఉంటుంది ఆ ప్రయత్నాలకి. దాన్ని సందర్భం సమయం దాని తాలూకా గ్రావిటీ ఉండాలి కదా. విఐపి ట్రీట్మెంట్లోకి వచ్చి ఎయిర్పోర్ట్ నుంచి ఒక విఐపిని తీసుకొస్తుంది, బాత్రూమ్ హాస్పిటల్ తీసుకున్నట్టు వచ్చి తీసుకొస్తాను కదా. ఏంటి వాటి నాన్ సెన్స్? ఏమవుతుంది ఈ వ్యవస్థ? ఎక్కడికి వెళ్తున్నాం? మా పార్టీ మీద కాదండి, ఏ పార్టీ అయినా. మా పార్టీ కాదు, మా పార్టీ కాదు, మా పార్టీ కాదు, ఏ పార్టీ అని చేయకూడదు. నేను మా పార్టీ అని ఈ పార్టీ అని అన్నా. ఏ పార్టీ అయినా నేను ఏ పార్టీ అని నేను వ్యతిరేకమే. మా పార్టీలో వాళ్ళకి ఎస్కార్టీ తీసుకొచ్చినా వ్యతిరేకమే. ఏపీ ట్రీట్మెంట్ ఇచ్చి మాకు ఏపీ ట్రీట్మెంట్ ఇప్పటికి వచ్చి ఎన్ని రోజులు అయిందండి? నేను ఎమ్మెల్సీ ఏ రోజు నాకు ఓటు తీసుకున్నా? 21 10 రోజులు అయింది. మా 12 రోజులు, ఇంకో 2 రోజులు అయింది నాకు ఎల్ఓపి కింద డిక్లేర్ చేశారు. ఎవరు? మా చైర్మన్ గారు వచ్చి ఇచ్చింది. ఇవాళకి లేదు నాకు. అయినా అనుకున్నాం ప్రభుత్వం ఏదో బిజీగా ఉన్నారులే, చేస్తారులే అనుకున్నాం. ఆ ట్రీట్మెంట్ మాకే లేదు. రాజ్యాంగబద్ధంగా ఉన్న వాళ్ళకి ఉంది. ఏం చేస్తాం మరి? అది తప్పు అంటాను. ఇంకేమన్నాయా?
ఏంటి పని చేశారు దేని గురించి? ఓవరాల్గా అంటే ఏంటి? ఓవరాల్గా అంటే దేని గురించి? ఇప్పుడు అది కాదండి, మున్సిపల్ శాఖలోను ఇగో ఇది జరిగింది, నేను ఉన్నప్పుడు వచ్చి జరిగింది, నేను లేనప్పుడు వచ్చి ఇది మారిందని చెప్పి ఏదైనా కంపారిజన్ చెప్పాను. ఇప్పుడు ఇందా చెప్పాను కంపారిజన్ ఏం చెప్పాను? ఇందాక కంపారిజన్ చెప్పానా? ఇలా కంపారిజన్ ఏం చెప్పు అడుగాను రేపు ఉదయం ఫోన్ చేసి. సార్ మున్సిపల్ శాఖలో చేసిన 2 సంవత్సరాలు చేసిన మంత్రి గారిని నేను ఆయన అడిగాను, సార్ ఏంటి కంపారిజన్ చెప్పనా సార్ అని. ఏంటి చెప్పను, చెప్తాను. ఏంటి నిర్వీర్యం అయిపోయినానికి మన హైదరాబాద్ సిటీలో వచ్చి మన రోడ్లు వచ్చి అందంగా లేవా? లేకపోతే మన లైట్లు వచ్చి రాత్రి ఎలగట్లేదా? లేదా మన గోళ్ళకు వచ్చి రంగులు లేవా? లేదా మన వీధుల్లో మోటార్ తాగడానికి నీళ్ళు రావట్లేదా? చెప్పండి, ఏంటి నాకు తెలియ కొడుతున్నాను. ఏంటి మరి ఇవాళ ఈ 3 నెలల్లో వచ్చిన కొత్త విధానం మీరు చెప్పనండి, లేదా అంతకుముందు ఏం చేస్తే చెప్పానండి. ఎవరి మీద ఎవరిని నేను మీరు ఎదుర్కొన్నారు, నీటున్నాను, అదే మైక్ ఉంది, నెక్స్ట్ మాట్లాడచ్చు, నేను కరెక్ట్ కాదు కదా. కంపారిజన్ రావాలా? ఏది చెప్పినా ఓ సబ్జెక్ట్కి ఎప్పుడు మాట్లాడినా నేను ఇప్పుడు కూడా కొన్నాళ్ళు వెయిట్ చేయడమే. శాఖ ఉందా లేదని మేము చెత్త పని వేసాము, చెత్త ఎత్తుకోవడానికి. రోజు ఇంటింటికి గ్రీను రెడ్ బాస్కెట్లు పెట్టాము, సిస్టమ్ తీసుకొచ్చాము, ఇంటింటికి పంపాము, అపార్ట్మెంట్ పంపాము, అన్నీ తీసుకొచ్చాము, వెహికల్స్ పెట్టాము, అవన్నీ ఎత్తాము. చెత్త పని తీస్తారా చెప్పరా? లేదా విధానం మార్చేసి ఇంకొత్త విధానం ఏమైనా వాళ్ళ ఇంట్లో ఉంటుండగా డైరెక్ట్గా గాలిలో వచ్చేసి ఆ ప్లాంట్లో పడిపోయిన ఏమైనా కొత్త టెక్నాలజీ తీసుకొచ్చారా చెప్పనండి. చెప్పండి, నేను కాదని లేదు, ఏమో మా లాంటి టెక్నాలజీ వాళ్ళకి వచ్చింది ఏటో. నేను ఎక్కడో పేపర్లో చూశాను, ఇది మన జిందాల్ ప్లాంట్. లాస్ట్ ఒక మంది నేను 2 సార్లు లేను జిందాల్ ప్లాంట్కి. ఏం లేదా నాతో మీరు వచ్చారు లేదు నాకు తెలియదు, మరి అక్కడ ఉన్న వాళ్ళు వచ్చారు, నేను అలా అడగండి. ఆ ప్లాంట్లో ఉన్న వాళ్ళు సత్యబాబు అన్నాను నిజాబద్దాం అడగండి. అయినా ఇంకేముంటుంది, అయినా ఇంకే సరే అన్ని దానికి వచ్చి దానికి మాట అవన్నీ మాకు అలవాట్లేదు, సరే అనుకోని ఏదైనా రిజల్ట్ కదా కావాల్సింది. ఇంకేమన్నా చెప్పండి, ఓకేనా? ఆఖరిగా మళ్ళీ 4 రిపీట్ చేస్తాను. 1, ఈరోజు వచ్చి మా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే పథకాతులు గాయాలతో పాల్గొన్న వారు SCJలో జరిగిన ఇన్సిడెంట్కి ఇవాళ సుమారు 37 మంది చనిపోయిన వారికి, అలాగే గాయపడిన వారికి 38 మందికి, మొత్తం 55 మందికి అందరికీ కూడా వాళ్ళకి ఆర్థిక సహాయాన్ని పట్టిన ప్రకారం ఇవాళ ప్రారంభించి ఇవాళ రేపట్లో ఇస్తున్నాము. ఆ విషయాన్ని కూడా మీకు తెలియజేయడానికి ప్రెస్ కాన్ఫరెన్స్. ఇంకా రెండో విషయంకి వచ్చినప్పటికీ ఈ వర్షాల్లో మా పార్టీ అధిక వర్షాలు ఉన్నాయి కాబట్టి మా కార్యకర్త అందరినీ మరొకసారి మీ ద్వారా అందరినీ కూడా మరి రిక్వెస్ట్ చేస్తున్నాము. ఎక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ జరిగినా మీకు అవకాశం మీరు కూడా పాల్గొని దాంట్లో వాళ్ళ సహాయ సహకారాలు అందించాలని పార్టీ కార్యకర్తలందరినీ కూడా మరి కోరుతున్నాము. మూడోది వచ్చి ఏదైతే లాస్ట్ 2 monthsలో జరిగిన ఇన్సిడెంట్లు, స్కూల్స్లో జరిగిన కలుషిత ఆహారంతో ఇబ్బంది పడి మా హాస్పిటల్లో దిగారు ఫుడ్ చేసితో, అలాంటి 10 సంఖ్యలు మళ్ళీ పునరావృతం కాకుండా ఇంకోటి జరగకుండా వెంటనే కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో ముందుకెళ్లాలనేది ప్రభుత్వానికి మరి కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఏదైతే వడ్ల వాళ్ళకు సంబంధించిన ఇష్యూ ఏదైతే ఉందో సీసీ కెమెరాలకు సంబంధించి ఆడపిల్లల తాలూకా హాస్టల్స్లో వాళ్ళు బాత్రూమ్స్తోనూ అలాగే టాయిలెట్స్తో పెట్టినా ఏవైతే ఉన్నాయో అని వాళ్ళు ఆపాదిస్తున్నారు, స్టూడెంట్స్ ఆపాదిస్తున్నారు. దయచేసి దాని మీద ఆ స్టూడెంట్స్కి ఓ నమ్మకాన్ని కుదిరినట్టు ఓ నమ్మకమైన ప్రభుత్వంలో ఉన్న నమ్మకమైన వ్యక్తులు వాస్తవ విషయాల్ని
మరి తెలియచేయాలని మరి డిమాండ్ చేస్తున్నాం. ఇంకెక్కడ కూడా రాష్ట్రంలో ఇంకే కళాశాల లాంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరి పకడ్బందీగా దానికి కూడా చర్య తీసుకోవాలని చెప్పి మరి వాటిని కూడా మరి డిమాండ్ చేస్తున్నాం. అలాగే ఆఖరిగా గత 2 రోజులుగా ప్రస్తుత విద్యాశాఖ మంత్రి గారు వచ్చి మానవ వనరుల మంత్రి గారు స్కూల్స్ పర్యటించి ఆయన చూసి ఏ విధంగా అయితే ఇంప్రెస్ అయ్యారో అదేవిధంగా రాష్ట్రంలో ఉన్న స్కూల్స్ అన్నింటినీ గత ప్రభుత్వంలో తీసుకున్న ఏదైతే నాడు నేడు కానీ అలాగే డిజిటలైజేషన్ చేయడానికి ఐఎఫ్టీలు పెట్టి పిల్లలందరికీ స్కూల్స్ సౌకర్యాలు పెట్టాము. వాటిని ఇంకా బాగా ఇంప్రూవ్ చేయాలని వారు కూడా కోరుతూ ప్రజాభివృద్ధిలో విద్యా అభివృద్ధికి తోడ్పడాలని మా వంతు సహకారం కూడా అందిస్తామనే విషయాన్ని కూడా తెలియజేస్తాం.